ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13 నాడు పదవి విరమణ చేస్తున్నారు. మే 14 నుండి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ గారు భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వార్తను ప్రముఖ వార్తా పత్రికలు ప్రముఖ ఛానళ్లలో ప్రముఖంగా ప్రకటించాయి. కానీ విచిత్రం ఏమిటంటే బిఆర్ గవాయ్ దళిత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు దళిత ప్రధాన న్యాయమూర్తి, 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి అని ప్రకటించాయి. గతంలో కేఆర్ నారాయణ్, రామ్నాథ్ కోవిందులు కూడా దళిత రాష్ట్రపతులు అని ప్రకటించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీని దళిత కార్యదర్శి అని ప్రకటించారు. గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసిన పదవి విరమణ పొందిన జస్టిస్ రమణ గాని, డివై చంద్రచూడన్ గాని బ్రాహ్మణ జస్టిస్ లేదా కమ్మ జస్టిస్ అని ప్రకటించారా? లేదే. దేశంలో దళితులు అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుల వివక్షకు గురిగాక తప్పడం లేదు. ఈ దేశంలో పుట్టడమే నేరమా? ఎన్నాళ్ళు ఈ అవమానాలు? ఎందుకు ఈ అవమానాలు భరించాలి? ఆలోచించండి దళిత బహుజన సోదరులారా.